అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? సో వెల్కమ్ టు విలేజ్ అందాలు మారుతి. ఈరోజు నేను మీకు షేర్ చేయబోయే రెసిపీ బ్రెడ్ ఇంకా ఆలు బాల్స్ అనమాట. సో ఈ బాల్స్కి మనం ఏమేమి ఇంగ్రీడియంట్స్ ఇందులో వేసుకోవాలి, ఎలా ప్రిపేర్ చేయాలో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే ఆలు ఒక 3 or 4 అలా ఉడకబెట్టేసుకోండి. దీనిలోకి పచ్చిమిర్చి, ఆనియన్స్, కొత్తిమీరని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. చాలా క్రిస్పీగా మంచి టేస్టీగా ఉంటాయి. ఈజీగా కూడా మనం వీటిని తయారు చేయొచ్చు. ఈ 3 ఇలా కట్ చేసి పెట్టుకున్న తర్వాత నేనైతే ఒక చిన్న బౌల్ తీసుకొని ఈ బ్రెడ్ ముక్కలు ఏమైతే ఉన్నాయో లైట్గా వాటర్లో, మరీ అంత మెత్తగా కలిపేయకుండా వాటర్ని తీసేసి ఇలా చిన్నగా పిండేసుకొని ఈ ముక్కల్ని అందులో వేసేసుకోండి. అలా 3-4 స్లైడ్స్, అంటే మనం తీసుకునే క్వాంటిటీని బట్టి మీరు యాడ్ చేసుకోండి, సరిపోతుంది. ఇలా నేనైతే ఒక 3 పీసెస్ అలా తీసుకొని ఇలా వాటర్లో నుంచి జస్ట్ అలా తడిపేసి మళ్ళీ వాటర్ని తీసేస్తున్నాను. ఎందుకంటే మనకి లోపల కూడా కొంచెం క్రిస్పీగా అవడం కోసం దీన్ని ఇలా వేసుకుంటాం. తర్వాత దీన్ని ఇలా పొడి పొడిగా అయ్యేలాగా చూసేసుకుంటే సరిపోతుంది అనమాట. దీంట్లోకి ఉడకబెట్టాం కదా ముందుగానే మనం ఆలు, వాటిని కూడా ఇలా స్మాష్ చేసి వేసేసుకోండి. ఒక 2 అలా మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి వీటిని కూడా యాడ్ చేసుకోండి. నేనైతే 4 వరకు అలా యాడ్ చేసేసాను. చాలా టేస్టీగా ఉంటాయి. డెఫినెట్గా ఇంతవరకు ట్రై చేయని వాళ్ళు ఉంటే కనుక ట్రై చేయండి. ఇంకా ఆలు కూడా వేసిన తర్వాత దీంట్లోకి ఆనియన్స్ ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. ఇంకా పచ్చిమిర్చి, కొత్తిమీర వీటిని కూడా యాడ్ చేసిన తర్వాత దీంట్లోకి రుచికి సరిపడా సాల్ట్, గరం మసాలా కొంచెము, ఒక స్పూన్ గరం మసాలా, ఎక్కువ అవసరం లేదు, కొంచెం చాలు. ధనియా పౌడర్ కొంచెంగా సరిపోతుంది అనమాట. కారం కొంచెం, ఓన్లీ చిల్లీ పౌడర్, సాల్ట్ కూడా రుచికి సరిపడినంత సాల్ట్ వేసేసుకోండి. ఈ మొత్తం కదిపేసుకోండి. మొత్తం కూడా అన్ని ఇంగ్రీడియంట్స్ బ్రెడ్ ఇంకా ఆలు వాటికి పట్టేలాగా మొత్తం కలిపేసుకోండి. చిన్న బౌల్స్ లాగా చేసుకొని మనం సింపుల్గా వేసేసుకోవచ్చు. చాలా త్వరగా అయిపోతుంది, చాలా టేస్టీగా. వండినంతసేపు కూడా ఆ బాల్స్ ఉండవు అనమాట, అంతే తొందరగా తినేస్తాం మనం. చూసారు కదా, ఇలా బాల్స్ అయ్యేలాగా చేసేసుకోండి, సరిపోతుంది. మనం దీన్ని ఈ బ్రెడ్ ముక్కలు ఏమైతే ఉన్నాయో అవి పొడిలాగా చేసుకొని పక్కకు పెట్టేసుకోండి. చూసారు కదా, ఇలా పొడిలాగా చేసుకొని పక్కన పెట్టేసుకుంటే మనం ముందుగా ఆలుతో తయారు చేసిన బాల్స్ ఏమైతే ఉన్నాయో ఆ బాల్స్ని ఇందులో కలిపి వేసేయడమే. సో ఆయిల్ కూడా హీట్ అయిపోయింది, బాగా హీట్ అయిన తర్వాత వేసుకోండి. ఇలా బాల్స్ తీసేసి ఈ బ్రెడ్ పౌడర్ ఏదైతే ఉందో దానిలో రోల్ చేసేసి వేసేయడమే. మొత్తం ఆ బ్రెడ్ ఏమైతే పౌడర్ ఉందో మొత్తం బాల్కి అంతటికి కూడా అంతటా అయ్యేలాగా కలిపేసి దీనిలో వేసేసేయండి. ఆయిల్లో హీట్ అయిన తర్వాత ఆయిల్లో వేసేసేయండి. ఇంకా ఇలా 1 by 1 అన్నీ ఇంకా కొన్నిగా యాడ్ చేసుకుంటూ ఆయిల్ హీట్ అయిన తర్వాతే వేసుకోండి. బాగా మనకి క్రిస్పీగా అయ్యేలాగా కాలుతాయి అన్నమాట. ఇంకా త్వరగా వేసుకునేలాగా ఇలా 1 by 1 వేసుకుంటూనే ఉన్నాను. ఎంత టేస్టీగా ఉన్నాయంటే మళ్ళీ చేసుకొని తినేస్తామన్నమాట. అంత క్రంచీగా టేస్టీగా చాలా బాగున్నాయి. సో చూసారు కదా ఎంత బాగా కాలనీయో. మనకి ఇలా క్రిస్పీగా వచ్చేలాగా, అంటే ఇలా గోల్డ్ కలర్లో వచ్చేలాగా కాల్చుకుంటే సరిపోతుంది. మనకి బాల్స్ అయితే బ్రెడ్ ఇంకా ఆలుతో చేసిన బాల్స్ అయితే మనకి రెడీ అయిపోయినాయి. ఇంక ఇవన్నీ మనం వెంటనే కదిలించాల్సిన అవసరమే లేదు. అవే ఇంకా ఒక సైడ్ కాలగానే మనం ఇంకో సైడ్కి టర్న్ చేసేసుకోవచ్చు. చూస్తుంటే అసలు ఇవి టమాటా కచప్లో వేసుకొని తింటే సూపర్, అంటే సూపర్ టేస్ట్ ఉంటాయి. ఇలా అన్నింటినీ తీసేసి ఒక ప్లేట్లో అయితే పెట్టేశాను. ఇంక మొత్తం చూసారు కదా ఎంత క్రిస్పీగా ఉన్నాయంటే అంత క్రిస్పీగా ఉన్నాయి. ఇంతవరకు ట్రై చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే డెఫినెట్గా ట్రై చేయండి. ఎలా ఉందో కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి. తెలిసిన వాళ్ళు ఉంటే స్కిప్ చేసేసేయండి. చూసారు కదా బ్రెడ్ ఇంకా ఆలుతో చేసిన బాల్స్ ఎంత క్రిస్పీగా ఉన్నాయో. సో దీనిలోకి మనం కాంబినేషన్ టమాటా కచప్ని తీసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటాయి. వేడిపైనే వీటిని ఎక్కువ తినాలనిపించేస్తుంది అనమాట. మనం వండినంతసేపు కూడా వీటిని ఉండవు, అసలు within minutesలోనే అయిపోతాయి, అంత టేస్టీగా ఉన్నాయి అన్నమాట ఇవైతే. ఇలా వేడి దాన్ని తీసుకొని దీనిలో ఇట్లా నంచుకొని తింటుంటే అబ్బబ్బా టేస్ట్ అయితే సూపర్, అంటే సూపర్ ఉంది. క్విక్గా అయిపోయింది, చాలా క్విక్గా అయిపోయింది. అసలు చేయడం ఒక 10 minutes కూడా, హార్డ్లీ ఒక 10 minutes కూడా పట్టలేదు అనిపించింది నాకైతే. అంత క్విక్గా అయిపోయింది, అంతే టేస్టీగా కూడా ఉన్నాయి. డెఫినెట్గా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.